So welcome back to income tax class. In yesterday's class, I mentioned how many heads of income are there in Income Tax Act. నిన్న ఎన్ని రకాల హెడ్డింగ్స్ శీర్షికల కింద మన యొక్క ఆదాయాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పాను. వెరీ గుడ్. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, వెరీ గుడ్. థర్డ్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ప్రొఫెషన్. నెక్స్ట్ capital gains, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయం. ఐదింటి నుంచి వచ్చిన ఆదాయాలను మనము ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద ఆదాయాలలో చూపించాలి అని చెప్పాను. ఓకే, వీటన్నిటిని కలిపితే 5 శీర్షికల నుంచి వచ్చిన ఆదాయాలను కలిపితే దాన్ని ఏమంటామంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంట. GTI మీన్స్ గ్రాస్ టోటల్ ఇన్కమ్, స్థూల మొత్తము ఆదాయము. సో యూ కెన్ సీ దీస్ ఆర్ ది 5 headings. GTI is equal to income from salaries, income from house property, profits and gains of business or profession, income from capital gains, income from other sources. Okay, అర్థమైందండి? ఈ 5 శీర్షికలు కంపల్సరీ మీకు నోటికి ఉండాలి. ఐ ఆమ్ రిపీటింగ్, టోటల్ 5 heads are there అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఈ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని చెప్పాను? 1961. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, 1961. నెక్స్ట్ ఆ 5 headings ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. 5 నెక్స్ట్ క్లాస్లో నువ్వు చెప్పాలి సోమవారం. ఓకే, నెక్స్ట్. సో టోటల్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అంటే చూడండి, గ్రాస్ టోటల్ ఇన్కమ్ వేరు, టోటల్ ఇన్కమ్ వేరు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే ఈ 5టిని కలిపితే అది గ్రాస్ టోటల్ ఇన్కమ్. దాంట్లో నుంచి ఫ్రమ్ దట్ అమౌంట్ సర్టెన్ డిడక్షన్స్ విల్ బి అలౌడ్, సర్టెన్ డిడక్షన్స్. దోస్ అమౌంట్స్ ఇఫ్ వి డిడక్ట్ ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ నోన్ యాజ్ టోటల్ ఇన్కమ్. దాంట్లో నుంచి కొన్ని తగ్గింపులు ఉంటాయండి. స్టాండర్డ్ డిడక్షన్ అంటే ప్రామాణిక తగ్గింపు, అలాంటి కొన్ని తగ్గింపులు ఉంటాయి. కొన్ని తగ్గింపులు అంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే తగ్గింపు, మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గింపు, రకరకాల. ఇప్పుడు సోలార్ ఎనర్జీ, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నారనుకోండి, వెహికల్ లోన్ తీసుకొని కొన్నారనుకోండి, ఆ లోను యొక్క ఇంట్రెస్ట్ తగ్గింపు, రకరకాల ఉన్నాయి కొన్ని లెక్కలు. ఓకే, సో అలాంటి, అందుకనే ఇన్సూరెన్స్ పాలసీ చేసే వాళ్ళు మీ ఎమ్మటి పడుతుంటారు, పెద్దవాళ్ళు ఎమ్మటి. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ వస్తుంది. అతను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు, యూ విల్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆల్సో. డిఫరెంట్ కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ డిఫరెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్. అవి తీసుకున్నా కానీ దాంట్లో ఒక లిమిట్కు లోబడి మనకు తగ్గింపులు ఉంటాయండి. సో ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అలవబుల్ డిడక్షన్స్, ఇఫ్ యూ డిడక్ట్ యూ విల్ గెట్ టోటల్ ఇన్కమ్. చూడండి, డిడక్షన్స్ అన్ని కూడా ఎక్కడ పేర్కొనబడి ఉన్నాయి అంటే చాప్టర్ 6A. ఈ చాప్టర్లో మనకి ఏమేమి మన యొక్క ఆదాయం నుంచి ఏమేమి తగ్గింపుగా చూసుకోవచ్చు అనేది దాంట్లో ఉన్నాయండి. ఓకే, సో ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇఫ్ యూ డిడక్ట్ ద అమౌంట్స్ దట్ ఆర్ allowed as deduction under chapter 6A, total income will come. Okay, so gross total income is equal to total of all the 5 headings. Total income is equal to gross total income minus deductions. Okay, deductions which are allowed under chapter 6A. ఆ చాప్టర్ కింద డిడక్షన్స్ అన్ని కూడా మనం తగ్గించుకున్నాక ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి వచ్చిన మొత్తాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ నోన్ ఎస్ టోటల్ ఇన్కమ్. ఇన్కమ్స్ ఎగ్జెప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. మీకు డౌట్ రావచ్చు, మరి కొన్ని ఇన్కమ్స్ ని అసలు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకోవటం జరగదు. దే ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ అంటే మినహాయింపులు, పరిధిలోకి ఎంత ఆదాయం వచ్చినా సరే తీసుకోవటం జరగదు. దే ఆర్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 10 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఏమేమిటండి? నిన్న ఒకటి చెప్పాను, అగ్రికల్చరల్ ఇన్కమ్ అని, వ్యవసాయ ఆదాయము, దట్ ఈజ్ ట్యాక్స్ ఎగ్జెంప్ట్, దాని మీద పన్ను లేదు. వ్యవసాయ ఆదాయానికి 3 కండిషన్స్ చెప్పాను. ఏమేంటి? వాట్ ఆర్ ద 3 conditions ఫర్ ఎనీ ఇన్కమ్ టు బి ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చరల్ ఇన్కమ్? అది భూమి నుంచే వచ్చి ఉండాలి. భూమి నుంచి వచ్చిన ఆదాయము
వ్యవసాయానికి సంబంధించింది అయి ఉండాలి. ఓకేనా, దాంట్లో ఇంకా వేరే ప్రొడక్షన్ ఏమైనా చేస్తే అది కుదరదు. అది భూమి నుంచే వచ్చి ఉండాలి, అది వ్యవసాయానికి సంబంధించిన ఆదాయం అయి ఉండాలి, ఆ భూమి సంబంధిత ఎవరి ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ పేరున క్లెయిమ్ చేస్తూ ఉండాలి మనం ఇప్పుడు. ఓకేనా, సో భూమి నుంచి వచ్చింది అయి ఉండాలి, ఆ భూమి వ్యవసాయానికి సంబంధించి ఉపయోగపడుతూ ఉండాలి, ఆ ఆదాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయ సంబంధిత పనులు చేయటం వలన వచ్చి ఉండాలి, ఆ వ్యక్తి పేరు మీద ఉండాలి ఎవరిపైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ భూమి. ఓకే, సో అవి ఆ కండిషన్స్ అనుసరించి వ్యవసాయ పని చేస్తూ వ్యవసాయానికే ఉపయోగిస్తూ సంబంధిత గత సంవత్సరంలో ఏమైనా ఆదాయం ఉంటే దాని మీద వ్యవసాయ పనుల వలన వచ్చిన ఆదాయం ఏదైనా ఉంటే, సో ద ల్యాండ్ షుడ్ బిలాంగ్ టు ద అసెస్సీ. నిన్న అసెస్సీ అంటే ఎవరో చెప్పాను మీకు. అసెస్సీ మీన్స్ ఏ పర్సన్ హూ హ్యాస్ టు పే ట్యాక్స్, who paid tax, who has to receive refund from the government, who has to pay penalty, who has to pay fine. Okay, so all those persons are known as assessees. See, the land should belong to assessee. On that land, that should have been used for only agriculture. Okay, some agricultural produce should have been produced from that land. So based on those conditions, agricultural income is fully exempt. Second one, scholarships received by students. You will receive scholarships from the government. Okay, that is fully exempt, tax exempt. మీకు స్కాలర్షిప్ ఎంత వచ్చినా సరే మీకు ఇన్కమ్ ట్యాక్స్ పడదండి. ఓకే, నెక్స్ట్, గ్రాట్యుటీ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఎంప్లాయీస్. గ్రాట్యుటీ అంటే రిటైర్ అయినాక కొంత అమౌంట్ ఇస్తారండి. పెన్షన్ మన నెల నెలా వస్తుంది, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు అనే దాన్ని బట్టి గ్రాట్యుటీ ఇస్తారు. గ్రాట్యుటీ అంటే ఉదార భృతి అంటాం తెలుగులో. Okay, after retirement of an employee for a government servant, government will give certain amount as gratuity, one time amount. Every month they will receive pension, that is taxable, but one time government employee will receive gratuity. It depends on the experience, how many years he served the government office. Similarly, in what capacity he worked, ఇప్పటి వరకు ఏ స్థాయిలో అతను పనిచేశాడు. అటెండర్కి వచ్చే గ్రాట్యుటీ వేరుగా ఉంటుంది, లెక్చరర్కి వచ్చే గ్రాట్యుటీ వేరుగా ఉంటుంది, ప్రిన్సిపల్ స్థాయికి వచ్చే గ్రాట్యుటీ వేరుగా ఉంటుంది. సో అది కూడా ఏమైనా వస్తే దట్ ఈస్ ఫుల్లీ ట్యాక్స్ ఎగ్జెప్ట్. సిమిలర్లీ, గ్రాట్యుటీ రిసీవ్డ్ బై అదర్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫుల్లీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళకు ఎంతవరకు ఎగ్జెంప్షన్? 10 lakhs. 10 lakhs వరకు వాళ్ళు గ్రాట్యుటీ మీద పన్ను కట్టవలసిన అవసరం లేదండి. ఓకే, నెక్స్ట్, పేమెంట్ ఫ్రమ్ ప్రావిడెంట్ ఫండ్. భవిష్య నిధి, పిఎఫ్ అంటారు, ప్రావిడెంట్ ఫండ్. సో దాని మీద ఏమైనా అమౌంట్స్ ఉంటే దాని భవిష్య నిధి నుంచి ఏమైనా ఎనీ అమౌంట్స్ దట్ వర్ రిసీవ్డ్ బై అసెస్సీ ఫ్రమ్ ప్రావిడెంట్ ఫండ్, దట్ ప్రావిడెంట్ ఫండ్ షుడ్ బి రికగ్నైజ్డ్ అండ్ స్టాట్యుటరీ. గుర్తింపు పొందిన శాసనాత్మకమైన చట్టం ఏర్పాటు చేసిన ప్రావిడెంట్ ఫండ్ అయితే దాని నుంచి వచ్చిన మొత్తం ఏదైనా ఉంటే దట్ ఈస్ ట్యాక్స్ ఎగ్జెంప్ట్. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఫుల్లీ ఎగ్జెంప్ట్ ఇఫ్ ప్రీమియం ఈజ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం, దాని మీద అసలు మొత్తం వచ్చింది, అది మనం కట్టిన ప్రీమియము ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లిమిట్ లో ఉంటే దట్ మనం తీసుకున్న మొత్తం కూడా ఇట్ ఈస్ ట్యాక్స్ ఎగ్జెంప్ట్, ఎంత మొత్తం అయితే వస్తుందో అంత. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. పెన్షన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో దాన్ని కొంత బదిలీ చేయటం అంటారు, మార్పు చేయడం, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అంటాము. అట్లా చేస్తే వాళ్ళకి కొన్ని డబ్బులు వస్తాయి, దట్ అమౌంట్ ఈస్ ట్యాక్స్ ఎగ్జెప్ట్. ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జెప్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, దట్ ఈస్ ఫుల్లీ ఎగ్జెప్ట్. లీవ్ ఎన్కాష్మెంట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని లీవులు పెట్టుకోకుండా ఉంటే కొన్ని రకాలైన సెలవులకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందండి చివరిలో రిటైర్ అయ్యేటప్పుడు. ఆ డబ్బులు కూడా దట్ ఈస్ ఆల్సో ట్యాక్స్ ఎగ్జెప్ట్. ఓకే, నెక్స్ట్, డైలీ అలవెన్స్ ఫర్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఫుల్లీ ఎగ్జెంప్ట్. మీకు తెలుసు ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రతిరోజు వాళ్ళకు అలవెన్స్ వస్తుంది, వాళ్ళు ఏం పని చేసినా చేయకపోయినా కానీ. దట్ ఈస్ ఆల్సో వాట్ ఎవర్ అమౌంట్ దట్ దే రిసీవ్ యాజ్ అలవెన్స్ ఫర్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్, దట్ ఈస్ ట్యాక్స్ ఎగ్జెంప్ట్. ఓకే, కాంపెన్సేషన్ ఫర్ భోపాల్ గ్యాస్ లీక్ విక్టిమ్స్, ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జెంప్ట్. మీకు భోపాల్ గ్యాస్ ట్రాజెడీ తెలుసా? భోపాల్ ఎక్కడ ఉన్నదంటే, వేర్ ఇస్ భోపాల్? మధ్యప్రదేశ్ లో ఉన్నది.
show you. చూడండి, ఇది భోపాల్లో ఒక పెస్టిసైడ్స్ అంటే ఏంటంటే పురుగుల మందు తయారు చేసే కంపెనీ ఇదండి, కంపెనీకి సంబంధించి. ఇందులో మనకు 1984 December 2nd, 3rd నాడు అక్కడ పెస్టిసైడ్స్ తయారు చేసే కంపెనీ పేరు చూడండి, యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్. ఇది ఒక కంపెనీ. అది తయారు చేస్తుంటే అర్ధరాత్రి గ్యాస్ లీక్ అయిందండి. అర్థమైందా? గ్యాస్ లీక్ అయ్యి చాలా మంది చచ్చిపోయినారు. అక్కడ బతికున్న వాళ్ళు కూడా రకరకాల రోగాలు వచ్చినాయండి. కొందరికి కళ్ళు కనపడట్లేదు, కొందరికి స్కిన్ ఎలర్జీస్ వచ్చినాయి, స్కిన్ క్యాన్సర్ వచ్చింది. చాలా మంది, కొద్ది వందల మంది ప్రజలు బాధపడ్డారు. అనుకోకుండా గ్యాస్ లీక్ అయింది. పెస్టిసైడ్స్ కంపెనీ. పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు తయారు చేసే కంపెనీ. భోపాల్ అంటే మధ్యప్రదేశ్. ఓకే, సో మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ. యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ చూడండి. అది దాంతో ఇదిగోండి ఇక్కడ ఉన్నది భోపాల్. ఓకేనా? మధ్యప్రదేశ్ అంటేనే మధ్యలో ఉన్నది, కంట్రీ మధ్యలో ఉన్నది. అందులో క్యాపిటల్ కూడా మధ్యలోనే ఉంది దాదాపు. చూడండి మన ఇండియా మ్యాప్ లో చూడండి, దీని ఫొటోస్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇగో ఎవరైతే చనిపోయినారో వాళ్లకు స్మారక స్తూపం. ఓకే, మీకు ఐ విల్ షో యూ సమ్ ఇమేజెస్. యూ కెన్ సీ ద ఇమేజెస్. మొత్తం కాలిపోయినాయి, అంతా గ్యాస్ లీక్ అయ్యి 2nd, 3rd December 19. వీ వాంట్ ఏదైతే కంపెనీ ఉందో అది కొంత నష్టపరిహారం ఇచ్చిందండి ప్రజలకు. అది ఫారెన్ కంపెనీ, యూనియన్ కార్బైడ్ లిమిటెడ్ అనేది. ఆ ఫారెన్ కంపెనీ కొంత నష్టపరిహారం ఇవ్వటం జరిగింది. బట్ ఆ విధంగా వచ్చిన నష్టపరిహారం ఏదైతే ఉన్నదో చూడండి, చూస్తే చూడండి, చాలా దారుణమైన పరిస్థితులలో అక్కడ ప్రజలు, రాత్రికి రాత్రే జరిగిందండి ట్రాజెడీ. తప్పించుకోవడానికి కూడా లేదు. చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల పరిధి జనాలు చనిపోయినారు. చాలా తీవ్రమైన అన్యాయం. చూడండి చూడండి, వీళ్ళందరూ ఎలా చనిపోయారు. అసలు ఊపిరి ఆడక చనిపోయారు గ్యాస్ తో. ఓకే, చూడండి, కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం. వాళ్ళకి ఇచ్చిన నష్టపరిహారం మొత్తం ఎంత మొత్తం అయినా సరే దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెప్ట్. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళ బంధువులకు ఇచ్చారు. చనిపోయిన వాళ్ళు బతికి ఉన్నా కానీ వాళ్ళ అవయవాలు దెబ్బతిన్నప్పుడు వాటికి కూడా కాంపెన్సేషన్ ఇస్తారు. మనకి ఇచ్చిన వాళ్ళు ముందే చనిపోయి ఉంటే, బాధలతో ఉంటే వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా పండగ ఇవ్వకూడదు. సో గవర్నమెంట్ అట్లా భోపాల్ గ్యాస్ ట్రాజడీ విక్టిమ్స్ కి ఎవరైతే ఉన్నారో, అందులో నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫర్ దెమ్ అమౌంట్ ఈస్ గివెన్ బై ది కంపెనీ. సమ్ కాంపెన్సేషన్ ఈస్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్. అండ్ that compensation is fully tax exempt. Okay, so casual and non-recurring receipts exempt except for winning from lotteries, horse races, etc. మనం అనుకోకుండా కొన్ని డబ్బులు వస్తాయండి, చిన్న చిన్న మొత్తాలు. దీంట్లో వచ్చేవి కాదు, లాటరీలు అట్లా. హార్స్ రేస్ అంటే గుర్రపు పందాలు ఉంటాయి కదా, వాటిలలో వచ్చే మొత్తం కాదు. మిగిలిన చిన్న చిన్న మొత్తాలు వస్తాయి ఏమన్నా సడన్ గా అనుకోకుండా కొద్ది కొద్ది మొత్తాలలో, అలాంటి వచ్చే మొత్తం దట్ ఈస్ ట్యాక్స్ ఎగ్జెంప్ట్. ఓకే, అవార్డ్స్ ఇన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఫుల్లీ ఎగ్జెంప్ట్ ఇఫ్ రికగ్నైజ్డ్. ఫర్ గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తారు కదా మీకు, రకరకాల అవార్డులు. మీరు పోయిన వారమే చూస్తుంటారు, మన హీరో బాలకృష్ణ కూడా అవార్డు వచ్చింది కదా, ఏమొచ్చింది? పద్మభూషణ్ ఇచ్చారు. అట్లా గవర్నమెంట్ కొంత డబ్బు కూడా ఇస్తుంది. భారత రత్న కావచ్చు, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, అట్లానే పరంవీర్ చక్ర, ఆర్మీలో పనిచేసే వాళ్ళకి, దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏమన్నా అవార్డుల పరంగా డబ్బులు ఇస్తే దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్ట్. దాని మీద పన్ను కట్టాల్సిన అవసరం లేదండి. ఓకే, సో
దట్ ఈస్ అవార్డ్స్ ఇన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ ఏదైతే అవార్డులు ఇస్తున్నదో. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ బాండ్స్. గవర్నమెంట్ పేర్కొన్న బాండ్స్, బాండ్ అంటే ఏంటి? అప్పు పత్రం. ఇట్ ఇస్ లోన్ డాక్యుమెంట్. గవర్నమెంట్ స్పెసిఫై చేసిన అప్పు మనం ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు వడ్డీ ఇస్తారు మనకు. దట్ ఈజ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. ఓకే, వాళ్ళు అసలు మొత్తం తిరిగి ఇచ్చినా కానీ మనం ఏమి ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. ఇన్కమ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ యూటీఐ. యూటీఐ అంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. దాని నుంచి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫుల్లీ ట్యాక్స్ ఎగ్జెంప్ట్. ఓకే, ఇవి ఇలాంటివన్నీ ఉన్నాయండి. మీరు కనీసం ఒక 15 వరకన్నా గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఒక 22 వరకు ఇచ్చాను. ఇందులో మీకు అట్లీస్ట్ 15 అన్నా గుర్తుండాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ అట్లీస్ట్ 15. ఓకే, ఏం గుర్తున్నాయి చెప్పండి ఇప్పుడు అది చూడకుండా. అగ్రికల్చర్ ఇన్కమ్. సెకండ్, స్కాలర్షిప్. వెరీ గుడ్, స్కాలర్షిప్స్. నెక్స్ట్, ఎంపీ ఎమ్మెల్యేస్ అలవెన్స్ ఫర్ ఎంపీస్ అలవెన్స్. నెక్స్ట్, భోపాల్ గ్యాస్ ట్రాజడీ కాంపెన్సేషన్ అమౌంట్ పేడ్ టు దెమ్. ఇంకా వెరీ గుడ్, అవార్డ్స్ ఇన్స్టిట్యూట్ అమౌంట్ రిసీవ్డ్ ఫర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫర్ రిసీవింగ్ అవార్డ్స్. ఇంకా దట్ బాండ్స్, సెక్యూరిటీస్, ఇంట్రెస్ట్ ఆర్ అమౌంట్ స్పెసిఫైడ్ బై ద గవర్నమెంట్. ఓకే, ఇన్ బాండ్స్ ఆర్ సెక్యూరిటీ స్పెసిఫైడ్ బై ద గవర్నమెంట్, దట్ ఇన్కమ్. నెక్స్ట్, ఏం గుర్తున్నాయి? ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పాను, భవిష్య నిధి. ప్రభుత్వ ఉద్యోగులకు అట్లనే రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చే గ్రాట్యుటీ, అట్లానే రికగ్నైజ్డ్ ఆర్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి వచ్చే మొత్తం. ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీద వచ్చే మొత్తం. ఇప్పుడు 9-10 వచ్చినాయి కదండి, పరీక్షలో అడుగుతారు నార్మల్గా. ఓకే, వాట్ ఆర్ ద ఇన్కమ్స్ దట్ ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్? యూ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 15. ఓకేనా? ఇవి ఏ సెక్షన్ ప్రకారం అని చెప్పానండి? వాట్ ఇస్ ద సెక్షన్? అది డిడక్షన్స్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్షన్స్ అది వేరు. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్ సెక్షన్ 10. ఇవి ఎగ్జెంప్షన్స్, ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. చూడండి, సెక్షన్ 10. దీస్ ఆర్ ఎగ్జెంప్షన్స్. నువ్వు అన్న డిడక్షన్స్ ఇవైతే ఉన్నాయో అండర్ 6A, ఇవి డిఫరెంట్. దీస్ ఆర్ డిఫరెంట్. 6A దట్ ఈస్ ఫర్ డిడక్షన్స్. దిస్ 10 ఈజ్ ఫర్ ఎగ్జెంప్షన్స్. ఓకే, సో మీకు ఏం చెప్పాను నేను? ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ మారుతూ ఉంటాయి. యూ కెన్ చెక్ ద టెక్స్ట్ బుక్. ఎవ్రీ ఇయర్ ఇన్ నో సబ్జెక్ట్, ఇన్ నో అదర్ సబ్జెక్ట్ యూ విల్ ఫైండ్ ఇయర్, బట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ బుక్ యూ విల్ ఫైండ్ ఇయర్. ఓకే, సో టుడే వాట్ ఐ టోల్డ్ యూ, టుడే అవర్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా రామన్ presented budget in the parliament. Okay, so this is Nirmala Sitharaman. You have to remember our finance minister. Okay, different tax provisions. You can see she is the finance minister. You have to remember her. Today only she presented budget in the parliament. Okay, రేపు న్యూస్ పేపర్లో కానివ్వండి, లేదా ఈ రోజు సాయంత్రం మీ సెల్ ఫోన్లలో కానివ్వండి, చూడండి. నాకు చెప్పాలి మీరు బడ్జెట్ హైలైట్స్ ఏంటో, మీరే చెప్పాలి నాకు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో అది డిస్కస్ చేయాలి మనం. అట్లీస్ట్ యూ టెల్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏం మార్పులు తెచ్చారు అనేది నాకు చెప్పండి. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? నెక్స్ట్, ఇక ఈ నెక్స్ట్ క్లాస్ వరకల్లా ఇవి మీకు నోటికి వచ్చి ఉండాలండి. నేను ఇప్పుడు అండర్లైన్ చేసేవి ఏవైతే ఉన్నాయో, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్, ఇవి నేనైతే ఏవైతే సెలెక్ట్ చేశానో ఈ కండిషన్స్ మీకు నోటికి వచ్చి ఉండాలి. మొత్తం చూడండి, మన దేశంలో పన్ను దేని బేసిస్ మీద వేస్తారు అంటే, ఆ వ్యక్తి మన దేశానికి చెందినవాడా విదేశాలకు చెందినవాడా అనేది ఇంపార్టెంట్. దాన్ని ఏమంటామంటే రెసిడెన్షియల్ స్టేటస్ అంటాం. ఇన్ తెలుగు యూ విల్ కాల్ ఇట్ యాజ్ నివాస ప్రతిపత్తి అని. ఓకే, సో ఒక ఇండివిజువల్కు నిన్న మీకు
పర్సన్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పాను. పర్సన్ అంటే ఏం చెప్పాను మీకు ఇన్కమ్ ట్యాక్స్ లో? హూ ఈజ్ ద పర్సన్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్? అది అసెస్సి, అది కాదు. పర్సన్ అంటే ఏం చెప్పాను? మీరు ఎప్పటికప్పుడు మా ఇంటికి పోయినాక అసలు చూడట్లేదు. చూడండి, పర్సన్ మీన్స్ ఇండివిజువల్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఫర్మ్, కంపెనీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, ఇవన్నీ చెప్పాను నిన్న పర్సన్ అంటే. మరి వాళ్ళు మర్చిపోయినారు. మన దేశంలో ఇండివిజువల్ పర్సన్ కు ఈ ఈ 3 రకాల రెసిడెన్షియల్ స్టేటస్ ఉన్నాయండి. 3 kinds ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆర్ దేర్. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. మనందరం ఎప్పుడు విదేశాలకు పోలే కదా పుట్టినాక, మనందరం దీని కిందికి వస్తామంటే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. అట్లా కాకుండా కొంతమంది పోయిన సంవత్సరం విదేశాలకు పోయి కొన్ని రోజులు అక్కడ ఉంటారు, కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు. ఓకే, సో ఇన్ దట్ కేస్ we have to check their eligibility under resident but not ordinary resident, నాన్ రెసిడెంట్. ఈ రెండింటి కింద చెక్ చేయాలి. అసలు ఎప్పటికీ విదేశాలకు పోకపోతే దట్ పర్సన్ ఈజ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. ఓకే, రైట్. ఫ్రెండ్, రెసిడెంట్ అండ్ ఈ కండిషన్స్ మీరు నోట్ చేసుకోండి. నేను మీకు ఆల్రెడీ నోట్స్ షేర్ చేశాను. ఇదంతా నోట్స్ మీకు షేర్ చేశాను. ఈ నోట్స్ దీనికి సంబంధించిన పాయింట్స్ మీరు నా క్లాస్లో చెప్పాలండి. తర్వాత నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి చదువుకొని రండి. ఒక పర్సన్ యొక్క, ఒక అసెస్సీ యొక్క, ఇండివిజువల్ అసెస్సీ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఈజ్ ఆఫ్ 3 kinds. సారీ, వన్ ఈజ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. సెకండ్ వన్ ఈజ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. థర్డ్ వన్ నాన్ రెసిడెంట్. దీస్ 3 conditions ఆర్ దేర్. ఈ త్రీ స్టేట్స్ కి కండిషన్స్ ఉన్నాయి చూడండి. రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, హూ ఈజ్ టర్మ్డ్ యాజ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. ఇక్కడ చూడండి, ఇఫ్ అన్ ఇండివిజువల్ సాటిస్ఫైస్ బోత్ బేసిక్ కండిషన్స్ అండ్ 2 additional కండిషన్స్. ఇగోండి, 2 బేసిక్ కండిషన్స్ ఉన్నాయి, 2 additional కండిషన్స్ ఉన్నాయండి. ఈ 4 కండిషన్స్ గుర్తుంచుకోవాలి మీరు. బేసిక్ కండిషన్స్ ఏంటి? 2 కండిషన్స్. స్టే ఇన్ ఇండియా ఫర్ అట్లీస్ట్ 182 days ఆర్ మోర్. గత సంవత్సరము ఒక వ్యక్తి మన దేశంలో 182 రోజులు కావచ్చు, లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు, కానీ ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఇస్ స్టే ఇన్ ఇండియా ఫర్ అట్లీస్ట్ 60 days డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. గత సంవత్సరం కనీసం 60 రోజులన్నా ఉండాలి మన దగ్గర. ఇంకా అండ్ అట్లీస్ట్ 365 days డ్యూరింగ్ ద 4 preceding years. గత 4 ఏళ్లలో కనీసం ఎన్ని రోజులు ఉండాలి? 365 days మన దగ్గర ఉండాలి. ఓకేనా? చూడండి, ఫస్ట్ కండిషన్ ఏమిటి? 182 days ఉండాలి కనీసం మన దేశంలో గత సంవత్సరం. సెకండ్ కండిషన్ ఏంటి? గత సంవత్సరం కనీసం 60 days ఉండాలి. గత 4 ఏళ్లలో కనీసం 365 days ఉండాలి మన దగ్గర. దోస్ ఆర్ ది 2 primary conditions. ఓకే, అడిషనల్ కండిషన్స్ ఏంటి? అడిషనల్ కండిషన్ ఈజ్ రెసిడెంట్ ఫర్ 2 out of the last 10 years. గత 10 సంవత్సరాల్లో కనీసం 2 ఏళ్ళు మన దగ్గర ఉండాలి, మన దేశంలో ఉండాలి. 2 years. నెక్స్ట్ సెకండ్ అడిషనల్ కండిషన్ ఏంటి? స్టే ఇన్ ఇండియా ఫర్ అట్లీస్ట్ 730 days ఇన్ ద లాస్ట్ 7 years. గత 7 ఏళ్లలో ఎన్ని రోజులు ఉండాలి మన దగ్గర? 730 days. 730 days అంటే ఎంత అండి? 2 సంవత్సరాల పూర్తి కొట్టు. 365 into 2 వేస్తే మీకు 730 వస్తుంది. ఓకే, గత 7 years లో కనీసం 2 ఏళ్ళు మన దగ్గర ఉండాలి. అంటే మీకు సంవత్సరాల్లో చెప్తే 7 ఏళ్లలో 730 days ఉండాలి. గత 10 years లో 2 years ఇక్కడ ఉండాలి. సో అవి అడిషనల్ కండిషన్స్. మళ్ళీ చెప్తున్నాను, ఐ విల్ టెల్ అగైన్. 2 primary conditions are there, 2 additional conditions are there. So primary conditions are otherwise known as basic conditions. Basic conditions ఏంటండి? ఫస్ట్ ది, in the last year at least 182 days we should be present in the country. Second one, during the last year 60 days, and during the last 4 years 365 days. These 2 are basic conditions. Additional conditions, during the 10 years at least 2 years
he should have been resident in the country. And during the last 7 years, at least 730 days, he should be staying in the country. ఈ 4 కండిషన్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ యూ హ్యావ్ టు టెల్ మీ. అవి చెప్తేనే అవి వాటిని బేస్ చేసుకొని ఒక వ్యక్తి రెసిడెంటా, నాన్ రెసిడెంటా, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది మనం చెప్పచ్చు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? సో అది మీరు చదువుకొని రావాలండి. నెక్స్ట్ అర్థమైందా? దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మీరు నోట్స్ అంతా కంప్లీట్ చేసుకుంటే ఇది ఫస్ట్ యూనిట్ చివరిలో ఉంటుందండి. ఓకేనా? చూడండి, దీన్ని బేస్ చేసుకునే మనం ఇది చూడండి. డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటో చెప్పాను. క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్ చెప్పాను. ఆల్రెడీ వీడియోస్ ఐ అప్లోడెడ్ ఇన్ యూట్యూబ్, యూ చెక్ దెమ్. ఫీచర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా చెప్పాను. ఐ టోల్డ్ డెఫినేషన్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ చెప్పాను. అసెస్సి, డీమ్డ్ ఎస్ఎస్సి, అసెస్సి ఇన్ డిఫాల్ట్, అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, పర్సన్, అగ్రికల్చర్ ఇన్కమ్, హెడ్స్ ఆఫ్ ఇన్కమ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్, ఇన్కమ్స్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్, రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. రెసిడెన్షియల్ స్టేటస్ ను బట్టే టోటల్ ఇన్కమ్ విల్ బి దేర్. రెసిడెన్షియల్ స్టేటస్ అంటే మీకు ఏం చెప్పాను? మీనింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఫర్ ఇండివిజువల్ అసెస్సి, 3 kinds of residential statuses are there available. One is resident and ordinary resident, resident but not ordinary resident, non-resident. ఈ మూడిట్లలో దేనికి సంబంధిస్తాడు అని తెలవాలి అంటే 4 కండిషన్స్ నేర్చుకోవాలి. ఆ 4 కండిషన్స్ 2 బేసిక్ కండిషన్స్, 2 అడిషనల్ కండిషన్స్. అవి నేర్చుకుంటే ఆ కండిషన్స్ వస్తే మనము ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది మనం చూడొచ్చు. ఓకే, సో దిస్ ఐ విల్ టెల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఇంక్లూడింగ్ దిస్ టాపిక్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఆల్సో. ఓకే, సో ఇక్కడి వరకు మీకు టోటల్ నోట్స్ ఐ షేర్డ్. ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ టెల్. ఓకే, సో థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. ఎనీ డౌట్స్?